హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, మా పక్కూర్లో ఈరోజు అయితే స్లాబ్ కాంక్రీట్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ పైపులు అయితే వేస్తున్నాం అనమాట. ఫ్యాన్ పాయింట్లు, సీలింగ్ లైన్ పాయింట్లు అయితే మొత్తం వేస్తున్నాము. ముందుగా ఈ విధంగా కవర్ బ్లాక్స్ అయితే వేయాలి. ఈ కవర్ బ్లాక్స్ వేయడం వలన ఈ స్లాబ్ అనేది స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. పెంచుకోవడం గట్రా అలాంటివి ఏం జరుగుతుంది అనమాట. కవర్ బ్లాక్స్ వేయకపోతే గజాలు అయితే కిందకి కనిపిస్తూ ఉంటుంది కాంక్రీట్ వేసిన. దానివల్ల అవి ఇంచి కవర్ బ్లాక్స్ అయితే యూజ్ చేయడం వల్ల మధ్యన అనమాట ఉంటుంది, కాంక్రీట్ మధ్యలో రాడ్లు అయితే ఉంటుంది. దానివల్ల అవైతే వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రికల్ పైపులు కూడా రెడీగా ఉంది, అవన్నీ వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఆ వర్క్ మధ్యలో అయితే మీకు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఈ గమ్ అయితే వేయాలన్నమాట. పీవీసీ గమ్ అంటారు ఇది. ఈ గమ్ అయితే జాయింట్కి వేస్తే ఊడదు. స్టిక్కర్ అయితే వేసినా అంత జనాల్లోన తొక్కేస్తారు, స్టిక్కర్ అయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గమ్ అయితే వేసుకోవాలి. అప్పుడు చాలా సైడ్లో ఉంటుంది అనమాట. ఎంత తొక్కినా ఆ పైప్ అయితే ఊడిపోదు. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ స్క్వేర్ పైప్ అయితే ఎలక్ట్రికల్ పైప్లో ఎందుకు వేస్తామంటే 4 పక్కల సీలింగ్ లైట్లు వస్తాయి, సెంటర్లో ఫ్యాన్ పాయింట్ అనమాట. ఈ విధంగా మేమైతే పాయింట్ అయితే తిరిగిస్తున్నాము. చూడండి, మిల్లర్ అయితే సెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, కాంక్రీట్ వేయడం మొదలు పెట్టాము. మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఒక రోడ్ అయితే వేయడం జరిగింది. ఒక బస్తా సిమెంట్ 7 గంపలు, ఇసుక 8 గంపలు అయితే ఎక్కువ వేస్తున్నాము. ఈసారి 8 గంపలు ఎందుకంటే 20 mm పెద్ద సైజులు వచ్చాయన్నమాట. దానివల్ల 8 గంపలు అయితే ఎక్కువ వేస్తున్నాము. చూడొచ్చు, 3 రూమ్లు అనమాట. ఆ బేక్ వచ్చేమో స్టెప్స్ ప్లాంటింగ్ ఉంది. మేము ఈ విధంగా చూడండి, ఎలక్ట్రికల్ పైపు, స్క్వేర్ మోడల్, సీలింగ్ లైట్ పాయింట్లు అన్నీ ఇచ్చేసి కాంక్రీట్ అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నాము. చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో మీకు వీడియోలు అయితే ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది వీడియోలో చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, భీములకి అయితే ముందుగా ఫిలప్ చేసుకుని అప్పుడు సీలింగ్ అయితే వేస్తాము. ఇప్పుడు భీములు అయితే కాంక్రీట్ వేస్తున్నాము. ఈ విధంగా కాంక్రీట్ వేసేటప్పుడు అయితే బీమ్లకి వైబ్రేటర్ అయితే పిన్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టినందుకు బాగా బీమ్కి అయితే స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది. పిచ్చులుగా కనబడదు, కన్నాలు కనబడదు, గజాలు కూడా కింద నుంచి చూసినా కనబడదు అనమాట. ఈ విధంగా పిన్ యూజ్ చేస్తే చాలా సెట్ అయితే అవుద్ది అనమాట. ఈజీగా కాంక్రీట్కి మాలు బాగా సెట్ అవుద్ది. అలాగే గజాలు కూడా కనబడదు అనమాట. స్ట్రెంత్ అయితే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పిన్ అయితే ఖచ్చితంగా బీమ్కి యూజ్ చేయండి. చూడండి, ఈ విధంగా పాయ అయితే వేసుకుంటూ పోవాలి. గజంలో దాంట్లో 2 పక్కల పాయ వేసుకుని సెంటర్లో మాలు ఫిలప్ చేసుకుంటూ లెవెల్ చేసి పట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే ఇంటి ముందుకు అయితే వాటర్ ఇచ్చాము. చూడండి, ఇప్పుడు టీ బ్రేక్ అనమాట, అందుకే వర్క్ అయితే ఆపేసాము. టీ అండ్ బిస్కెట్లు ఇస్తున్నారు. వామో, టీ బ్రేక్, టీ అండ్ బిస్కెట్లు ఇస్తున్నారు. చూడండి, చాక్లెట్లు, బిస్కెట్లు. వామో బిస్కెట్లు. ఓకే ఫ్రెండ్స్, భీములకి మొత్తానికి అయితే మొత్తం కాంక్రీట్ వేసి చూడండి, సీటు మీద అయితే కాంక్రీట్ వేయడం అయిపోయింది.
సీట్ మీద కూడా ఈ విధంగా కాంక్రీట్ వేసి వైర్ బ్రేడర్ అయితే పెట్టవచ్చు పిన్నుతోనే. టాపీతోనే అయితే పెద్దగా లెవెల్ చేయని అవసరం లేదు. ఈ పిన్నుతోనే లెవెల్ చేసుకుంటూ పద్ధతితో నీట్గా లెవెల్ చేస్తూ పోవాలన్నమాట. ఇంటూ ఆండ్రే పిన్ అయితే కొడుతున్నాడు చూడండి. ఓ ఈ విధంగా పిన్ అయితే వేయాలి. సీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కాంక్రీట్ అయితే సింపుల్గా సెట్ అయితే అవుతుంది. కాంక్రీట్ అయితే మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఎక్కువ వేయడం వల్ల స్లాబ్ అయితే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూడండి చాలా బాగుంది అనమాట. పాలి ఈ విధంగా లైట్ వేసుకుంటే పిన్ వేసేటప్పుడు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన కుర్రాలు అయితే మంచి సార్ మీద ఉన్నారు. గమ్యాలు అయితే తీసిరేస్తున్నారు కింద నుంచి. ఒక 4 లోడ్లు అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఒక 2 గంటల వరకే మేమైతే చేసాము. 3 రూమ్లు అనమాట. చూడండి ఈ ఒక్క రావే ఉంది. ఒక 4 లోడ్లు అయితే క్లియర్ అయితే అయిపోతుంది. చూడండి మేము ఈ విధంగా 2 పక్కలు పాయేసి సెంటర్ ఇదిగోండి ఈ విధంగా అనమాట లెవెల్ చేసుకుంటూ వచ్చాము. ఎక్కడ అప్ అండ్ డౌన్ అయితే ఏం లేదు. ఈ విధంగా కొట్టుకుంటూ వస్తే స్లాబ్ అనేది లైట్ ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి వాటర్ అయితే ఎక్కడ నిలవట్లేదు, మొత్తం ముందుకు వచ్చేస్తుంది. ఈ స్లాబ్ అయితే థిక్నెస్ మేమైతే 5 ఇంచుల మందం మీద అయితే వేస్తాము. మొత్తం 5 ఇంచుల మందం అయితే థిక్నెస్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మీరు చూడొచ్చు కాంక్రీట్ మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు వెనక్కి వచ్చేమో ల్యాండింగ్ ఉంది, అది ల్యాండింగ్ అయితే పోస్తున్నారు. ఇప్పుడు బోన్ చేసి మళ్ళీ ఫినిషింగ్ అయితే వర్క్ చేయాలి. ఎప్పటికప్పుడు స్లాబ్కి ఫినిషింగ్ అయితే చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే ఆ కాంక్రీట్కి పైన ఇచ్చే మాల్కి బాగా పట్టు అయితే పట్టేస్తుంది అనమాట. ఈ విధంగా పట్టుకొని మంచిగా నీట్గా లెవెల్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే లైట్గా అయితే ఫినిషింగ్ పట్టేస్తుంది, ఎక్కువ పట్టదు అనమాట. ఈ విధంగా చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు మా వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెనక్కి చూపిస్తాను మీకు. ల్యాండింగ్ అయితే అవుతుంది. చూడండి ఇది ల్యాండింగ్ అనమాట. అక్కడ నుంచి ఇలా ఎల్ షేప్కి వచ్చేస్తుంది. ఈ విధంగా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. వీడియో అయితే హ్యాండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.